రాజులు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ఆయన కంటే ముందుగా మరి అదోనియా అని మరి దావీదు మహారాజు యొక్క కుమారుడు. అదోనియా మనసున గర్వించినటువంటి వాడై ఆయన రాజుగా ఉండడానికి మరి నిశ్చయించుకున్నాడు. ముందుగా మరి దావీదు మహారాజుకు తెలియదు, మరి అక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ తెలియదు. కానీ మరి ఆయన మనస్సునందు గర్వించినటువంటి వాడై ఆయనే మరి కొంతమందిని తీసుకొని, సైన్యాధిపతులను తీసుకొని ఆయన రాజైనట్లుగా మనం చూడగలం. ఈ మొదటి అధ్యాయంలో చూసినట్లయితే చూడండి, 5వ వచనం. హగ్గీతు కుమారుడైన అదోనియాలను గుర్రములను తనకు ముందుగా పరిగెత్తుటకు 10 మంది మనుషులను ఏర్పరచుకున్నాడు. ఆయన మరి రాజు అవ్వడానికి ఏం చేశాడంట? గర్వించాడు. తన హృదయంలో గర్వించి నేనే రాజునగుదునని తన మనస్సులో నిర్ణయించుకున్నాడు. అయితే మరి ఆ విధంగా జరుగుతున్న పరిస్థితులలో ఆయన కొంతమందిని ప్రత్యేకపరుచుకొని ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి వారిని ఆయన ఏర్పాటు చేసుకొని వారితో పాటు ఆయన వెళ్ళి మరి అక్కడ ఆయన రాజుగా గొప్ప విందు చేసుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, 10వ వచనంలో ప్రవక్తయగు నాతానును బెనాయాను దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోనుని పిలవకుండా ఆయనకు అనుకూలమైనటువంటి కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకొని మరి రాజుగా అభిషేకించబడడానికి ఆయన ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులలో సొలొమోను యొక్క తల్లి బెత్షెబా ఏం చేసిందంటే మరి తన కుమారుడి కొరకు తన కుమారుడి కొరకు మరి దావీదు మహారాజుని వేడుకోవడానికి మరి దావీదు మహారాజు యొద్దకు వెళ్ళింది. 13వ వచనంలో, నీవు రాజైన దావీదు వద్దకు పోయి ఆసీనుడగునని నీ సేవకురాలైన ప్రమాణపూర్వకంగా సెలవిచ్చితివి అని మరి బెత్షెబా తన కుమారుడి కోసము దావీదు మహారాజుని వేడుకోవడానికి ఆమె వెళ్ళింది. ఆమెకి మరి తోడుగా ప్రవక్త అయినటువంటి నాతాను ఆమెకు తోడుగా ఉన్నాడు. ఆ విధంగా వెళ్ళి దావీదు రాజు యొద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి నీవు చేసిన వాగ్దానాన్ని మరి జ్ఞాపకం చేసుకో అని మరి అదోనియా వెళ్ళి ఆయనే మనసులందు గర్వించి నేనే రాజునగుదునని తన మనసులో అనుకొని కొంతమందిని ఏర్పాటు చేసుకొని అతను విందు చేసుకోవడానికి వెళ్ళాడు. మరి ఇటువంటి పరిస్థితులలో నీవు చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు రాజైనటువంటి దావీదు మరి ఆ వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆయనని అభిషేకించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. చూడండి, అదే మొదటి అధ్యాయము 39వ వచనంలో రాయబడి ఉంది. యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేశాడు. చూసారా, తన తల్లి మరి తండ్రి యొద్దకు వెళ్ళి నీవు చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు అక్కడ మరి అదోనియా ఆయన వెళ్ళి మరి ఆయన విందు చేసుకుంటానే ఉన్నాడు. అటువంటి పరిస్థితులలో బెత్షెబా దావీదు వద్దకు వెళ్ళి సొలొమోను గురించి వేడుకొని నా కుమారుడి విషయంలో మరి నీవు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు వెంటనే ఆయన జ్ఞాపకం చేసుకొని దాన్ని బట్టి కుమారుడికి అభిషేకం చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. తైలము ఆయన తల మీద పోసి ఆయనకి అభిషేకం చేసి రాజుగా కంచెర గాడిద మీద ఎక్కించి మరి ఆయనని ఊరేగించినట్లుగా మనం అక్కడంతా కూడా చూడగలం. అయితే ఇటువంటి పరిస్థితులలో మరి మరి అదోనియా రాజు అవ్వాలని అనుకున్నాడు కదా, మరి ఆయన సహించగలడా? ఇప్పుడు సొలొమోను మహారాజు అయినప్పుడు మరి అదోనియా సహించగలడా?
అయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను అక్కడ చేసినటువంటి మరి విధానాన్ని మనం ఇక్కడ గమనించాలి. చూడండి 51వ వచనంలో, అదోనియా రాజైన సొలొమోనుకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని, రాజైన సొలొమోను నీ సేవకుడునైనా నన్ను కత్తి చేత చంపకుండా ప్రమాణము చేయవల్లని మనవి చేయుచున్నాను. అదోనియా భయపడ్డాడు. రాజు సొలొమోను రాజైన తర్వాత మరి నేను ఆయన కాకుండా మరి నేను రాజవ్వాలనుకున్న, హృదయంలో నేను గర్వించిన వాడనై నేనే రాజవ్వాలనుకున్నా కాబట్టి మరి నా స్థానాన్ని మరి సొలొమోను రాజయ్యాడు, నా స్థానంలో సొలొమోను రాజయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో మరి సొలొమోను మహారాజు ఏం చేయాలి? అదోనియాని చంపేయాలి. అయితే అదోనియా ఏం చేశాడంట? బలిపీఠం యొక్క కొమ్ములను పట్టుకున్నాడు. ఎందుకంటే అక్కడే ఆశ్రయస్థానం, అక్కడే క్షమాపణ దొరుకుతుంది, దేవుని మందిరంలో క్షమాపణ దొరుకుతుంది, దేవుని యొద్ద క్షమాపణ దొరుకుతుంది, దయచేసి నన్ను చంపొద్దు అని వేడుకున్నప్పుడు ఆయన ఏమన్నాడు? సొలొమోను మహారాజు ఏమన్నాడు? కింద వచనంలో అతని తల వెంట్రుకలలో ఒకటైనను ఊడదు, కానీ అతని యందు దౌష్ట్యము కనబడిన ఎడల మరణశిక్ష వచ్చునని సెలవిచ్చెను. అతడు తను యోగ్యుడిగా అగపరుచుకుంటే అతను బ్రతుకుతాడు, లేనట్లయితే మరణశిక్ష పొందుతాడని ఆయనకు చెప్పి ఆయనని ఇంటికి పొమ్మని పంపించేశాడు. కిందికి చదివినట్లయితే ఆయన ఇంటికి వెళ్ళిపోయినట్లుగా అక్కడ మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ సొలొమోను మహారాజు అదోనియాని క్షమించాడు, విడిచిపెట్టాడు. నీవు యోగ్యమైన రీతిలో బ్రతుకు, ఇప్పటి నుంచి నీ హృదయంలో గర్వం లేని వాడవై బ్రతుకు, నీవు యోగ్యమైన రీతిలో జీవించు, నీ యొక్క ప్రవర్తనని నీవు కాపాడుకో, అట్లయితే నీ తల వెంట్రుకలలో ఒక్కటైనను రాలిపోదు అని మరి సొలొమోను మహారాజు ఆయనకి గొప్ప అభయం ఇచ్చి పంపించేశాడు. అయితే అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే, మొదటి అధ్యాయము మొదటి వచనంలో చూడండి, దావీదు మహారాజు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మరి ఆయనకి పరిచర్య చేయడం కోసం షూనేమీరాలైన అభిషేకును అక్కడ ఆయన దగ్గర తెచ్చిపెట్టారనమాట. ఆయనని చూసుకోవడానికి, ఆయనకు పరిచర్య చేయడానికి, ఆయనకు కావలసినవి అందియడానికి ఒక చిన్న కుమార్తెను ఆయన దగ్గర వచ్చి పెట్టినప్పుడు ఆమె ఆయనకు పరిచర్య చేస్తూ ఉంది. ఆయనకి మరి ఏది కావాలంటే అది అందిస్తూ ఉంది, ఏదంటే ఆయనకి కావలసినవన్నీ చూసుకుంటా ఉంది. కానీ ఆమె మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి దావీదు ఆమెని ఏమాత్రం కూడా మరి భార్యగా అంగీకరించాడు, కానీ ఆమెతో పాటు జీవించగలిగే వైవాహిక జీవితం, సంసారం చేయగలిగేటువంటి వయస్సు ఆయనది కాదు. కాబట్టి పరిచర్య చేయించుకోవడం మాత్రమే చేయించుకున్నాడు, ఆమెని ఏమాత్రం కూడా ముట్టలేదు. అయితే ఈ అదోనియా ఏం చేశాడంటే, అదోనియా యొక్క మనస్సు అభిషేకు మీద పడింది. ఇప్పుడు అదోనియా మరి ఏం చేయాలి? అదోనియాకి ఈ అభిషేకు ఏమైంది? వరుసకు చెప్పండి. దావీదు ఏమవుతాడు? తండ్రి అవుతాడు. దావీదు తండ్రి అవుతాడు అదోనియాకి. ఇప్పుడు అభిషేకు వయసులో చిన్నదైనా కానీ ఏమైంది? చిన్నమ్మ, తల్లి, ఆమె తల్లి అవుతుంది. తన తండ్రి యొక్క భార్య ఆమె తల్లి అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో అదోనియా యొక్క మనస్సు మరి తన తల్లి మీద పడింది, తన తల్లి వరుసలో ఉన్నటువంటి అభిషేకు మీద పడింది. అయితే ఈ అదోనియా ఏం చేశాడంటే, నేను రాజుని కాలేకపోయా, కనీసము ఆ అభిషేకు అయినా కానీ మరి నా వశం అవుతుందేమో అని ఆమె మీద మనసు పెట్టుకున్నాడు. అటువంటి పరిస్థితులలో ఈయన ఏం చేశాడంటే, తన తల్లి యొద్దకు వచ్చా మరి బెత్షెబా, సొలొమోను రాజు యొక్క తల్లి బెత్షెబా దగ్గరికి వచ్చాడు. చూడండి 2వ అధ్యాయము 12వ వచనం నుంచి. అప్పుడు సొలొమోను
తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయను. అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను. అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తల్లియగు బెత్షెబా యొద్దకు రాగా ఆమె, సమాధానంగా వచ్చుచున్నావా అతనిని అడిగెను. ఎందుకంటే సమాధానంగా వస్తున్నావా అని ఎందుకు అడిగింది అంటే, తన కుమారుడికి ముందుగా రాజు కావాలని అనుకున్నాడు. అయితే మరి ఇప్పుడు సమాధానంగానే వస్తున్నావా, ఏదైనా మరి కోపంతో ఆవేశంతో మరి ఏమైనా యుద్ధము చేయాలని ఆశపడేమన్నా వస్తున్నావా, అసలు ఏ విధంగా వస్తున్నావని, సమాధానంగా వస్తున్నావా అని అడిగాడు. ఈ అదోనియా అసలు ఎన్నో కుమారుడో చూడండి. అదోనియా దావీదుకి ఎన్నో కుమారుడో చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో వ్రాయబడి ఉంటుంది. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను మొదటివాడు, అబిగయీలు కుమారుడు దానియేలు రెండవ వాడు, అబ్షాలోము మూడవ వాడు. చూసారా, 4వ వాడు అదోనియా 4వ వాడు. అయితే దాని తర్వాత బెత్షెబాకు 4 కుమారులు పుట్టారు. ఆ 4 కుమారులలో సొలొమోను 4వ వాడు. అదోనియా 4వ కుమారుడు పుట్టాడు, దావీదుకి 4వ కుమారుడు. ఇవన్నీ మీరు మరి ఇంట్లో ఉన్నప్పుడు చదివితే బైబిల్లో ఉన్నటువంటి రాజులు, ప్రవక్తలు ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. జీవితంలో మనం ఏ విధంగా జీవించాలి, వాయు వరుసలను ఏ విధంగా మనము మరి గమనించుకోవాలి, ఎవరితో ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి. ఈ అదోనియా స్వయంగా దావీదు యొక్క 4వ కుమారుడు. అయితే దావీదు భార్య అయిన అబీషాగును వివాహం చేసుకోవడానికి ఆశపడుతున్నాడు. చూడండి మరి ఏ విధంగా తన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అని మరి ఈ దినములలో మనము మరి మన యొక్క జీవితము, మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచన విధానాలు ఎవరితో ఏ విధంగా నడుచుకుంటున్నాం, ఎవరి విషయంలో ఏ విధమైన దృష్టి కలిగి ఉన్నాం, మరి మన బంధుమిత్రుల్లో, రక్త సంబంధికుల్లో లేదా ఇంకా వేరే వాళ్ళ విషయంలో ఎవరిని ఏ విధంగా అభిమానిస్తున్నాం. అందుకనే మరి మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవిత విధానాలు మనం ఏ విధంగా జీవించాలి అనేది మనం తెలుసుకోవాలంటే ఈ వాక్య భాగాలన్నీ కూడా మనం చదవాలి. అయితే సొలొమోను మహారాజు చేసి తప్పించబోయినటువంటి అదోనియా, నువ్వు ఇంకా ఇంటికెళ్ళు, నీ తల వెంట్రుకల్లో ఒకటైనా రాలిపోదు అని వాగ్దానం చేశాడు, చెప్పాడు. ఇంకా నీవు యోగ్యునిగా అగపరుచుకో. అయితే అంతటితో మరి ఆయన యోగ్యుడిగా ప్రవర్తించాడా? ప్రవర్తించలే. మరి సొలొమోను తల్లి అయినటువంటి బెత్షెబా దగ్గరికి వచ్చి మరి రాజైనటువంటి దావీదుతో ఉన్నటువంటి ఆ చిన్నదానిని నాకిచ్చి వివాహం చేయి, నేను రాజుని కాలేకపోయా, మరి ఈ పనైనా నువ్వు చేయమన్నప్పుడు సొలొమోను తల్లి ఏం చేసిందంటే సొలొమోను దగ్గరికి వచ్చినట్లుగా మనం ఇక్కడ చదువుతాం. అయితే సొలొమోను మహారాజు ఏం చేశాడంటే తన తల్లి మరి రాజ్యానికి వచ్చిందంటే ఎంతో అభిమానముతో, ఎంతో మర్యాదతో తల్లిని చేర్చుకున్నాడు. ఆయన తల్లిని చేర్చుకొని ఆయన ప్రక్కన కుడి ప్రక్కన ఒక సింహాసనం వేసి తన తల్లిని ఆహ్వానించి మరి ఆమెతో మాట్లాడుతున్నాడు. తల్లి వచ్చి ఆయనతో ఏమన్నది, కుమారుడా, రాజైన సొలొమోను నీ యొద్ద నేను ఒక మనవి చేసుకోవడానికి వచ్చా అంటే ఆయన ఏమనుకున్నాడు, నా తల్లి కోరింది నేను ఇవ్వకుండా ఉంటానా? నా తల్లి అంటే ఆయనకు ఎంతో ప్రేమ, అభిమానము. మరి నా తల్లి ఏమి కోరుకుంటుందో అనుకొని ఆమెను ఎంతో ప్రేమతో ఆహ్వానించి గౌరవపూర్వకంగా ఆమెకి తన ప్రక్కన కుడి ప్రక్కన ఒక సింహాసనం వేసి ఆమెని సింహాసన ఆసీనురాలిగా కూర్చోబెట్టాడు. చదవండి అది. షునేమీరాలైన అభిషగును నాకు పెళ్లికిచ్చినట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలనని అతడు నీతో కాదు అని చెప్పడనెను. నువ్వు తల్లివి కదా, రాజుకు తల్లివి కాబట్టి నువ్వేమనవి చేసినా
కాదనకుండా చేస్తాడు. కాబట్టి నువ్వు వెళ్ళి అడుగు అని మనవి చేసుకున్నప్పుడు మరి తల్లి వచ్చింది చూడండి. తల్లి వచ్చి మనవి చేస్తుంది, బాబు సింహాసనాసీనురాలిగా కుడి ప్రక్కన కూర్చోబెట్టినప్పుడు తల్లి, అమ్మ నీ మనవి ఏంటి అడుగు అన్నప్పుడు ఆ తల్లి ఆయనని అడిగింది. అడిగి నా మాట త్రోసివేయకము అని చెప్పగా రాజు, నా తల్లి చెప్పుము, నీ మాట త్రోసివేయను. ఆమె షునేమీరాలైన అభిషేగును నీ సహోదరుడైన అదోనియాకు పెళ్ళికి అప్పగింపవల్లని అనెను. అందుకు రాజైన సొలొమోను షునేమీరాలైన అభిషేగును మాత్రమే అదోనియా కొరకు అడుగుట ఎలా? అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన యోవాబు కొరకును అబ్యాతారు కొరకును యోవాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను. చూసారా, మరి అభిషేకు గురించి నువ్వు అడుగుతున్నావు కదా, మరి నీతో పాటు మరి ఇంకా అదోనియాతో పాటు సహకరించినటువంటి అదోనియా రాజు కావాలనుకున్నప్పుడు అదోనియాకి సహకరించినటువంటి వారు కూడా ఉన్నారు చూడండి. అబ్యాతార్, యోవాబు, వీళ్ళు ఎవరితో సహకరించారంటే చూడండి, మొదటి అధ్యాయము 7వ వచనంలో అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి, కానీ వీళ్ళను పిలవలేదు. అదోనియాకు సహకరించినటువంటి వారెవరు? యోవాబు, అబ్యాతారు వీరిద్దరు కూడా సహకరించారు కదా అదోనియాతో. మరి వారి విషయంలో కూడా నువ్వు ఏదైనా సహాయం అడుగు. ఇప్పుడు అదోనియా గురించి వచ్చావు కదా, అదోనియా పక్షంగా వచ్చింది ఎవరు? సొలొమోను యొక్క తల్లి. ఇప్పుడు ఏం చేయాలి? తల్లి వచ్చి మరి మనవి చేస్తున్నప్పుడు ఆ కుమారుడు ఏ విధంగా తన జ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించాడు, ఏ విధంగా ఆయన మరి ఆ సమస్యను తీర్చాడు అనేది చూస్తే, ఆయన మరి నా తల్లి కదా, మరి తల్లికి న్యాయం చేయాలి కదా, తల్లి మాట తీసేయకూడదు కదా, తల్లి మీద ఉన్నటువంటి అభిమానముని కాదనలేదు కదా అని ఆయన ఇంకా ఏమంటున్నాడంటే అదోనియాకి సహకరించినటువంటి యోవాబుని అబ్యాతారికి కూడా నువ్వు ఏదైనా అడగకపోయావు, మరి ఆయన పక్షంగానే వచ్చినావు నువ్వు. వాళ్ళంతా కూడా అదోనియాకి సహకరించినటువంటి వారి పక్షంగా వచ్చావు అన్నప్పుడు ఇంకా మరి సొలొమోను మహారాజు తట్టుకోలేకపోయాడు. ఏ విధంగా తల్లి వరుసలో ఉన్నటువంటి నా తల్లి, ఇప్పుడు బెత్షెబా ఏ విధంగా నాకు తల్లో, అభిషేకు కూడా తల్లి. అటువంటి తల్లిని ఈ దుర్మార్గుడు ఏ విధంగా అడుగుతున్నాడు, ఏ విధంగా మనసు వచ్చింది చూడండి. నీతి న్యాయాల విషయంలో సొలొమోను మహారాజు తన జ్ఞానాన్ని ఏ విధంగా ప్రదర్శించాడు, ఏ విధంగా ఆయన అగపరిచాడు ఆయన జ్ఞానాన్ని. తన తల్లే కానివ్వండి, తండ్రే కానివ్వండి, నీతికి విరుద్ధంగా, విధికి విరుద్ధంగా ఏది కూడా చేయడానికి ఆయన ఇష్టపడలేదు. అయితే ఆయన అక్కడ క్షమించాడు. బలిపీఠం కొమ్ముని పట్టుకున్నప్పుడు అదోనియాని క్షమించి నువ్వు వెళ్ళిపో అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా ఆయనకి ఏం జరిగింది చదవండి. రాజైన సొలొమోను యెహోవా తోడు అదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. యేసయ్య పరిశుద్ధ నామమునికి మహిమ కలుగునుగాక. చూసారా, నీతి న్యాయములు ఎప్పటికైనా ఒకటే రీతిగా ఉంటాయి. ఆయన బలిపీఠం కొమ్మును పట్టుకున్నప్పుడు క్షమించాడు. నాకు బదులుగా నువ్వు రాజు అవ్వాలని అనుకున్నా కానీ అయినా నువ్వు నాకేమైనా హాని చేస్తావేమో, నన్నేమైనా చంపుతావేమో అనేటువంటి భయం కూడా లేకుండా నేను నిన్ను క్షమించా. కానీ ఇక్కడికి వచ్చేసరికి నీతి న్యాయములు మరి జరగకుండా నేను అడ్డుకోలేను. నీతి జరగాలి, న్యాయంగా ఉండాలి. నీవు ఇప్పటికైనా నీ యోగ్య ప్రవర్తనని నువ్వు కాపాడుకోలేకపోయావు కాబట్టి నేను నిన్ను కాపాడిన ఎడల యెహోవా నాకు గొప్ప అపాయాన్ని కలగజేస్తాడు. వెంటనే మరి ఆయనని చంపునట్లుగా ఆజ్ఞాపించాడు సొలొమోను మహారాజు.
ఎంత జ్ఞానం చూడండి, ఎంత తెలివి. తన తల్లిని మరి సన్మానించాడు, తన తల్లిని గౌరవించాడు, తన తల్లిని ప్రేమించాడు. కాబట్టే మరి ఆ సింహాసనం పక్కన, ఆయన సింహాసనం పక్కన సింహాసనం వేసి కూర్చోబెట్టాడు. కానీ తన యొక్క మాటలను బట్టి, తన యొక్క మరి విధానాన్ని బట్టి ఆయన గౌరవించలేకపోయారు. ఎందుకు ఈయన పక్షంగా నువ్వు వేడుకుంటున్నావు? మరి యోవాబు, ఇప్పుడు దావీదు మహారాజుకి కుడి భుజముగా ఉండేటువంటి యోవాబు సెరూయా కుమారుడు. సెరూయా అంటే దావీదు మహారాజు యొక్క అక్క కుమారులు యోవాబు మరి దావీదుని ఎంత ప్రేమించాడంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. తన ప్రాణాన్ని లెక్క చేయకుండా మరి దావీదు కొరకు పోరాడాడు. యోధుడు అన్నమాట. అటువంటి యోధుడు ఇప్పుడు దావీదు మహారాజు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత దావీదు మహారాజుకి చేతగాట్లేదు. దావీదు రాజుకి మరి ఇక రాజుగా ఉండాల్సినటువంటి స్థానం లేదు, ఆయన వృద్ధాప్యంలో ఏమి చేయలేడు అన్నప్పుడు ఈ యోవాబు ఎవరి పక్షంగా చేరాడు? అదోనియా పక్షంగా చేరాడు. మరి దావీదు కుమారుడు సొలొమోను మహారాజు పక్షంగా ఆయన చేరలేదు. అయితే మరి యోవాబు పక్షంగా, అబ్యాతారు పక్షంగా మరి నువ్వు మరి ఏదైనా అడగట్లేదేంటి అని మరి సొలొమోను మహారాజు అడిగినప్పుడు ఇంకా ఆ తల్లి ఏమీ చేయలేకపోయింది. అదోనియా చాప్టర్ అంతటితో క్లోజ్ అయిపోయింది. అదోనియా ఆ విధంగా దేవుడు మనల్ని కనికరించి, ఒక విషయంలో మనల్ని క్షమించి, ఒక విషయంలో మనల్ని ఆయన కనికరించి, ఇప్పటి నుంచి నువ్వు దేవుని బిడ్డగా, నా బిడ్డగా నేను నిన్ను అంగీకరించా, ఇంతవరకు పాత రోత జీవితంతో నీవు జీవించావు, దేవునికి విరోధమైన కార్యాలు నువ్వు చేసావు, అయినప్పటికీ కూడా నేను క్షమించా, ఇప్పటి నుంచి నా బిడ్డగా నీవు జీవించు, నాకు సాక్షిగా నీవు జీవించు, నీవు యోగ్యుడుగా నీవు కనపరుచుకోమని దేవుడు మనల్ని క్షమించి ఆయన ఎదుట నిలబెట్టినప్పుడు ఆయనకు సాక్షులుగా మనం నిలబడాలి. కాదని ఒకవేళ దేవునికి విరోధమైనటువంటి కార్యాలు మనం చేస్తే మన జీవితాలు ఏమైపోతాయి? నాశనమైపోతాయి. మనకి ఇంకొక అవకాశం లేదు. రక్షణ పొందిన తర్వాత, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత, పరిశుద్ధాత్మలో పాలు పొందిన తర్వాత మళ్ళీ తిరిగి మరి లోకం తట్టు తిరిగితే అట్లాంటి భ్రష్టుడు మళ్ళీ ఇంకొకడు లేడు. అందుకనే మరి హేబేలు కయ్యని విషయంలో ఏమన్నాడంటే, అట్లాంటి భ్రష్టుడుగా నువ్వు జీవించడానికి వీల్లేదు, అట్లాంటి భ్రష్టుడు నీవు కావద్దు, ఈ లోకంలో ఆశీర్వాదాల కొరకే నువ్వు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే మరి కయ్యని వలె నీవు కూడా భ్రష్టుడు అయిపోతావు. అట్లాంటి భ్రష్టత్వంలోకి వెళ్లకుండా నిన్ను నీవు కాపాడుకో. ఒక్కసారి వెలిగించబడిన తర్వాత మళ్ళీ దేవుని నీవు విడిచిపెట్టడానికి వీల్లేదు. దేవుని ప్రేమను చూసి, దేవుని ఆత్మలో పాలిభాగస్తుడవై మళ్ళీ నువ్వు వెనక్కిపోతే ఈ అదోనియా ఏ విధంగా మరణానికి అప్పగించబడ్డాడో అదేవిధంగా మరి మన పరిస్థితి కూడా అయిపోద్దని పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ సమయంలో మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన నీతి, న్యాయములు, యథార్థములు మరి ఎంతో ఉన్నతమైనవి. మరి ఆ విధంగా మరి అదోనియా ఏ విధంగా చనిపోయాడు, కానీ సొలొమోను యొక్క తల్లి ఏ విధంగా మరి వేడుకుందో చూడండి. ఆమె జ్ఞానము ద్వారా కుమారుడికి మరి మంచి రాజ్యానికి రాజుగా మరి ఏర్పాటు చేయబడ్డది. కాబట్టి మనం కూడా మరి మన యొక్క భక్తి మార్గాలు, మన యొక్క యథార్థమైనటువంటి జీవితం మనకి, మన కుటుంబాలకి ఆశీర్వాద కారణముగా ఉండాలని మరి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి గొప్ప కృప ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.